హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం జూలై 3కి సంబంధించిన ఈనాడు పేపర్ అనేది రీడింగ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చారు? కారు కింద సొంత కార్యకర్తలే పడితే కుక్క పిల్లలు పక్కన పడేశారు. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. నా జీవితంలో ఇన్ని డ్రామాలు చూడలేదు. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు గారు. ఓకే, ఈ పొలిటికల్ న్యూస్ అంతా తీసేసేయండి. కానీ కుప్పం పర్యటనలో అయితే ఉన్నారు. నిన్న ఎక్కడున్నారు? తూర్పుగోదావరి డిస్టిక్లో ఉన్నారు. అవునా? ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలండి. ఇక్కడ ఎందుకు వెళ్ళి ఉన్నారు అంటే పింఛన్ల పంపిణీ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి. సరే, జగన్ జిల్లాకాలం దొంగ పింఛన్లు అధికం. పులివెందల్లో దివ్యాంగుల పింఛన్లు బోనస్లో ఉన్నాయంట. సరే, పిలిపించుకొని పరామర్శ. సింగయ్య జయవర్ధన్ కుటుంబాన్ని రప్పించుకొని మాట్లాడారు. సరే, టూత్పేస్ట్ ధరలు తగ్గుతాయా? జీఎస్టీని తగ్గించే యోచనలో ప్రభుత్వం. తగ్గిస్తే మంచిదే కదండి, కామన్ పీపుల్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్, విద్యార్థులకు రవాణా భత్యం 3 నెలలకోసారి చెల్లించేలా ఎస్ఎస్ఏ కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 79,000 మందికి అమలు. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు. జీవన శైలి మునుపటి సమస్యలతో ప్రాణ నష్టం. దేశీయ టీకాలు కేంద్రం. ఈ మధ్యన యంగ్ ఏజ్లో చాలా మంది చనిపోతున్నారు కదా, దాని గురించి. ద్రోణి ప్రభావంతో వర్షాలు. సరే, ఆల్రెడీ నార్త్ ఇండియాలో వర్షాలు వస్తున్నాయని అందరికీ అర్థమైందే కదా. చార్ధామ్ యాత్ర కూడా ఉంది, అమర్నాథ్ యాత్ర ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి మనం. నెక్స్ట్, పోలీసుల చేతుల్లో సోలార్ పైపు రాష్ట్ర వ్యాప్తంగా. సరే, ఇంకా చెవిరెడ్డి ఇష్యూ, లోకేష్ గారు, అలాగే జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ద్రోణి ప్రభావం, వైకాపా అభ్యర్థులకు మధ్య ముడుపులు, లిక్కర్ స్కామ్, ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు. ఓకే, నాటి పశువుల కాపాడి పరిశోధకుడయ్యారంట. ఓకే, కుంటలు తవ్వించినందుకు వాటర్ మిషన్ అభినందన. వేధిస్తున్నాను కాదు. విద్యార్థుల అభ్యసన ఫలితాలపై మరింత దృష్టి. ఎవరు? లోకేష్ గారు చెప్తున్నారు. షైనింగ్ టీచర్ పేరుతో ఉపాధ్యాయులు కళ్యాణ్. ఓకే, సాధ్య కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ తీసుకుంటున్నట్టున్నారు. P4 కింద నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకుని మంత్రి అనిత, హోమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం. 8న ఒకే రోజు 25,000 ఎకరాలు పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరో వినూత్న ప్రయోగం. కాగ్నిజెంట్కి విశాఖలో 22 ఎకరాలు. ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ సెంటర్లకు నామినేటెడ్ అధికారులుగా జేసీలంట. వ్యవసాయ ఇన్పుట్ ఇంజిన్గా అజయ్ ల్యాబ్. ఓకే, ఈ తెలంగాణ సీఎం గారి గురించి. ఏటా నెలైన ప్రభుత్వ దవాఖానలో సేవలు అందించాలి. ప్రైవేటు కార్పొరేట్ వైద్యులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఓకే, ఇది మొన్న జరిగింది కదా ఏఐజీ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఓపెనింగ్కి. అప్పుడు సీఎం గారు వచ్చి చెప్పారు, తేదెలను అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నిన్ననే కదా ఈయన ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్పై కేసు, మురుగన్పై దాడి. మాధవ్ 4న మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఇంకా మునీర్ మూర్ఖ ప్రేలాపనలు నిన్నే చూశాం కదా, ఎలా చెప్తుందంటే పాకిస్తాన్ చెప్తుంది. వికసిత్ భారతానికి డిజిటల్ పునాదులు. నాటో నిర్ణయం అమెరికాకి లాభం అంట. సరే, వదలని లింగ వివక్ష చూద్దాం ఏమి ఇచ్చిన. దేశంలో విద్యావంతులు పెరుగుతున్నా లైంగిక వివక్ష, కరుడుగట్టిన పితృస్వామ్య భావజాలం సమాజాన్ని వదిలిపెట్టడం లేదు. ఆడ శిశువుల భ్రూణ హత్యలు ఆగడం లేదు. దాంతో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది. 2023-24లో జాతీయ సగటు 930తో పోలిస్తే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆడ శిశువుల జననాలు తక్కువే. ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో చూడండి. తెలంగాణ ఎంత ఉంది? 917 ఉంది. ఈవెన్ గుజరాత్ కూడా తక్కువే ఉంది, 920. బట్ ఒకటైతే క్లారిటీ వచ్చింది కదా, ఎంత? 23-24లో నేషనల్ యావరేజ్ 930.
లింగ వివక్ష పెరుగుతుందని చెప్పి లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాలన్నమాట. ఢిల్లీ కూడా తక్కువ. హర్యానా ఎలాగో తెలిసిందే. ఇంకా బీహార్ మరీ చెప్పక్కర్లేదు. మరేనంట. సరే, నెక్స్ట్ ఇంకేముంది? సిండికేట్ చేసుకుంటే కేసు ఎందుకు పెట్టలేదు? ఈ నెల 9న మామిడి రైతును పరామర్శించిన జగన్. పెద్దిరెడ్డి చెప్తున్నారు. పిలిపించుకొని పరామర్శ. జగన్ కారు ఈ న్యూసే బాగా హైలైట్ చేసినట్టున్నారు. సింగయ్య జడ్+ భద్రతా మార్గదర్శనం మా ముందు ఉంచిన హైకోర్టు. రజనీ, అవినాష్లకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. క్వారీ కాంట్రాక్టర్ల ఇష్యూ జరిగింది కదా అప్పుడు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పనితీరు సమీక్ష కమిటీ అంట. హెల్త్ మినిస్టర్ గారు చెప్తున్నారు. సరే, నేడు ప్రైవేటు పాఠశాలల బంద్ ఎందుకు? అధికారులు ఏకపక్ష చర్యలకు నిరసన. యాజమాన్యాల సంఘాలు వెల్లడి. 5 ఏళ్లు నేనే సీఎం ధీమా వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రస్తుతానికి సీటు పదిలం. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిన్న కూడా ఇది న్యూస్ అనేది రన్ అవుతూ ఉంది కదా. కన్నడ నాట కుర్చీలాట ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఓవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా పార్టీ అంశాలపై విరామం లేకుండా చర్చిస్తుండగా, ఆ చర్చల ఫలితమేనా అన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బయట స్పష్టత ఇస్తూ రాజకీయ రణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు. మొన్న రణ్దీప్ సింగ్ అధికార పంపిణీ లేదని తేల్చగా, నాయకత్వ మార్పు ప్రస్తుతానికి అవసరం లేదంటూ డీకే శివకుమార్ మంగళవారం మరింత స్పష్టత ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం తన స్థానంపై కొండంత విశ్వాసాన్ని ప్రకటించారు. ఇంకా అందరూ మార్పు లేదంటే మార్పు ఎవరు కోరుకుంటున్నారు? సరే, ఏమైనా సందేహమా? ఎవరి కుర్చీకి ఎసురు వస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఆయనే తాను 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని తేల్చి చెప్పారు. చిక్బల్లాపూర్ సమీప నందికొండలో ప్రత్యేక మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ 5 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మీకేమైనా సందేహమా అంటూ ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా అధికారంలో ఉంటుందన్నారు. విపక్ష నేతలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానం నుంచి దించుతారంట కదా అంటూ ప్రశ్నించగా, వారిద్దరూ ఏమైనా మా అధిష్టానమా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. వారు అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేశారు? జేడీఎస్తో కలిసి మరోసారి ఒంటరిగా అధికారంలో ఉన్న ఏమీ చేయలేదు. నీటిపారుదల, ప్రజా పనులు, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం ఇలా ఏ రంగంలో భాజపా మంచి పనులు చేసిందో చెప్పాలి. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే భాజపాకు చేతనైన పని అంటూ ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. ఇక మంత్రివర్గంలో చేరేందుకు పెరుగుతున్న ఆశావాహుల గురించి ప్రశ్నించగా, ఉన్న 140 మందిలో 34 మందికి అవకాశం ఉంటుంది. ఎవరినైనా తొలగించాలన్నా ఉంచాలన్నా అధిష్టానమే చూసుకుంటుంది అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? అధికార పక్షాలపై పరిణామాలపై విపక్ష నేతలు మరోసారి విమర్శలతో దండెత్తారు. ముఖ్యమంత్రిని రాజీనామా చేయించేందుకే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా రాష్ట్రంలో సమావేశం నిర్వహిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. ఆయనకి ఇన్ని రోజులు బెంగళూరులో పనేంటని ప్రశ్నించారు. అవినీతిమయమైన ప్రభుత్వంపై దృష్టి సారించారని, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యే తిరగబడుతుంటే ఏం చేయాలో తెలియక వారి అధిష్టానం రణ్దీప్ సింగ్ను రాష్ట్రానికి పంపిందని, చేయి దాటిపోయిన పార్టీని సిద్ధరామయ్య రాజీనామాతోనే రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. సిద్ధరామయ్య సీఎం పీఠం నుంచి దించేంత సాహసం అధిష్టానం చేయబోదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇందుకు కారణాల్లో బీహార్ ఎన్నికలు ఒకటి. దానికి ముందు రాష్ట్రంలో నాయకత్వ మార్పు శ్రేయస్కరం కాదు. మరోవైపు రాష్ట్రంలో 65% పైగా ఉన్న అహిందలకు నాయకుడుగా ఉన్న సిద్ధరామయ్యను గద్దెదించితే సంభవించే హఠాత్ పరిణామాలను నియంత్రించే సత్తా తర్వాతి నాయకుడు లేకపోవడం, ఒకవేళ డీకేను ముఖ్యమంత్రిని చేస్తే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మెడకు చుట్టినట్లే అవినీతి కేసులు వెంటాడి తద్వారా పార్టీకి జాతీయ స్థాయిలో మచ్చపడే అవకాశం ఉండటం, సిద్ధరామయ్య తర్వాత దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదనలో పార్టీలో వర్గపోరు తప్పదన్న అంచనాతో అధిష్టానం తక్షణమే నాయకత్వ మార్పులకు సాహసించట్లేదు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికైతే సమ్ డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అయిందని మాత్రం క్లారిటీ వస్తుంది. పర్యాటక అభివృద్ధిలో విశాఖది కీలక పాత్ర. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నగరానికి చేరుకున్న క్రూజ్ నౌక జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు. ఇది చారిత్రక ఘట్టం. కేంద్ర పోర్టులు, నౌకాయానం, జల రవాణా శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ మాట్లాడుతూ, ఎంవి ఎంప్రెస్ నౌక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం ఏపీ క్రూజ్ పర్యాటకంలో ఒక చారిత్రక ఘట్టమని వెల్లడించారు.
ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, విశాఖ పోర్టుకు మరిన్ని క్రూజ్ లైనర్లు రావాలని, అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. విశాఖ పోర్ట్ చైర్మన్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రిత్వ శాఖలతో కలిసి తక్కువ దూరాలకు సైతం ఏపీకి ప్రత్యేక క్రూజ్ డైలాగ్ నిర్వహించాలనే ప్రణాళిక ఉందని వెల్లడించారు. అనంతరం క్రూజ్లో ప్రయాణించే వారికి మంత్రులు, ప్రముఖులు బోర్డింగ్ పాస్లు అందజేశారు. ఓకే, టూరిజం డెవలప్ అయితే అందరికీ మంచిదే కదా. సబ్ జైలు నుంచి వంశీ విడుదల, తుంగభద్ర నుంచి దిగువకు జలాలు, క్యాబ్ ఛార్జీలు ప్రియం, రద్దీ వేళల్లో బేస్ ధరపై రెట్టింపు ధరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి, 3 నెలల్లో మార్గదర్శకాలు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వాలు. బస్సుల పరిస్థితి ఎలా ఉంది? జిల్లాల నుంచి నివేదిక కోరిన ఆర్టీసీ యాజమాన్యం, అగ్రిగేటర్లకు వేగంగా అనుమతులు. ఓకే, ఇంకేమన్నా న్యూస్ ఉందా ఈ పేపర్లో? రైట్, 1 సెకండ్. పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు అనుమతి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లేదా మేనేజ్మెంట్ గురించి. విమానాశ్రయాల అభివృద్ధికి ప్రాధాన్యం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఓర్వకల్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమాన సర్వీసును ఆయన బుధవారం వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఓర్వకల్ను పారిశ్రామిక హబ్గా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడికి పరిశ్రమలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓర్వకల్ నుంచి విజయవాడకు విమాన సర్వీసును ప్రారంభించామని చెప్పారు. వారంలో 3 రోజుల పాటు సర్వీస్ నడుస్తుందన్నారు. ఓర్వకల్ విమానాశ్రయానికి అదనపు కనెక్టివిటీల కోసం సహాయ సహకారాలు అందిస్తామని, ఇక్కడ రాత్రి వేళల్లోనూ విమానాలు దిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఓర్వకల్ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొన్నారని చెప్తున్నారు అన్నమాట. అదండి విషయం. అంటే ఓర్వకల్ నుంచి విజయవాడకి వారంలో 3 రోజులు సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. మేఘ విస్ఫోటం ముందే పసిగట్టేలా 6 నెలల్లో అందుబాటులోకి వచ్చేలా కొత్త వ్యవస్థ, వస్సార్ ల్యాబ్స్ జలవనరుల శాఖ ఒప్పందం. ఇలాంటివి మనకు కావాలన్నమాట. కాబట్టి మేఘ విస్ఫోటనం గురించని, ఈ ఓర్వకల్ విజయవాడ సర్వీస్ ప్రారంభం అని, మళ్ళీ ఇక్కడ ఇది పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడుతూ క్రూజ్ లైనర్ గురించి ఇవి మనకు కావాల్సిన. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. యాజ్ ఆస్పిరెంట్ మనం ఈ విషయాలు చూసుకోవాలి గవర్నెన్స్ పరంగా. ఓకే, సరే ఒక్కసారి మేఘ విస్ఫోటనం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. తుఫాన్లు, వర్షాలు, భారీ వర్షాలపై వాతావరణ శాఖ ఇప్పటికే పౌరులకు సమాచారం అందిస్తోంది. పిడుగులు పడే ప్రాంతాలను గుర్తించి ఏపీ ప్రభుత్వం ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు సంక్షిప్త సందేశాలు పంపుతుంది. ఇన్ని చేస్తున్న అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో ఒక్కోసారి మేఘ విస్ఫోటనం చేతి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తక్కువ వ్యవధిలో వాగులు, నదులు పొంగి ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు అతి భారీ వర్షాల సమాచారము ముందే రాబట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వస్సార్ ల్యాబ్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 5 ఏళ్లు ఈ ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వర్షాకాలం వెళ్లేలోపు మొత్తం వ్యవస్థను రూపొందించి సమాచారం అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైట్, ఇంకా వైకాపా ఇది డిస్ట్రిక్ట్ ఎడిషన్ తీసేయండి. వర్షాకాలం విద్యుత్తో జలభద్రం. నెక్స్ట్ ఇది కూడా డిస్ట్రిక్ట్ ఎడిషన్. ఈ పేపర్లో ఏమన్నా ఉన్నాయని చూడండి. అస్తిత్వ పోర్తోనే బలకచర్లపై వివాదం. ఇది మరీ ఎలా ఉంటుందంటే తెలంగాణ రాజకీయాలు ఏపీ విషయాలతో ముడిపడినట్టు ఉంటుంది ప్రతిసారి. సుపరిపాలన తొలి అడుగులు మంత్రి వయ్యావుల కేశవ్. వాళ్ళు కట్టుకుని లాస్ట్కి ఇక్కడున్న ప్రాజెక్ట్స్కి ప్రాబ్లం అవుతున్నాయి. పేపర్ మిల్లు హైడ్రోజన్ పెరాక్సైడ్ లీకేజ్. అసలు ఇవేమైనా లీకులు అవుతున్నాయంటేనే పెద్ద ఇదవుతుంది. నేను చూసాం కదా తెలంగాణలో ఎంతలా పాపం జరిగిందో. కేంద్ర జలవనరుల సంఘం పరిశీలనలో పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు. కొన్ని సందేహాలు లేవనెత్తుతూ లేఖ. చూద్దాం ఒకసారి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రీ ఫీజిబిలిటీ నివేదిక కేంద్ర జలవనరుల సంఘం పరిశీలిస్తుంది. ఏప్రిల్ నెలలో ఈ నివేదిక వారికి అందింది. ఈ నివేదికను ఆమోదిస్తే ఆ తర్వాత డిపిఆర్ రూపకల్పన సిద్ధమవుతారు. ఈ పిఎఫ్ఆర్ను పరిశీలిస్తున్న కేంద్ర జల సంఘం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ లేఖ పంపింది. గోదావరి వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని పేర్కొన్నారని, గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ 1980 ప్రకారం వరద జలాల పంపకం చేయలేదు కదా అని ప్రశ్నించింది. అలాగే స్టిమ్యులేషన్ అధ్యయనాలు చేశారా అని కూడా సందేహం వ్యక్తం చేసింది. ఈ 2 అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో వ్యాప్కోస్ హైడ్రాలజీ కన్సల్టెన్సీగా ఉంది.
ఆ సంస్థ చీఫ్ డైరెక్టర్ విజయవాడ రానున్నారు. ఈ అంశంపై సమావేశమై కేంద్ర జల సంఘానికి తగిన సమాధానం పంపుతారు. డిపిఆర్ తయారీ కార్యక్రమంలో స్టిమ్యులేషన్ అధ్యయనం అవసరం తప్ప పిఎఫ్ఆర్ దశలో అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కేంద్ర జల సంఘం ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులను కలిసి వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయ్యి టెండర్ స్టేజ్కి వచ్చి ప్రాజెక్ట్ అనేది ఆన్ ఫీల్డ్కి వచ్చి మళ్ళీ అక్కడ కాంట్రాక్టర్స్ టెండర్స్ ఎంత స్పీడ్గా చేస్తారో ఈ వర్క్ అనేది. మనమైతే అప్పటి వరకు మాత్రం మన స్టేట్కి గేమ్ చేంజర్ కాబట్టి మన అప్డేట్స్ అనేవి చూసుకుంటూనే ఉండాలి. జగన్ ఇలాకాలో దొంగ పెన్షన్లు పట్టాభిరానికి ఇవ్వాలి. విమాన సర్వీసు కొంతమంది ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత బస్సు సౌకర్యం. తిరుమల వరద ముప్పు అడ్డుకునే వ్యవస్థ మరింత బలోపేతం చేయాలి. ఇంకా సమన్వయంతోనే జాతీయ రహదారుల అభివృద్ధి, పక్కా ప్రణాళికలో అద్భుతమైన ఇది వసుంధర పేపర్లో మనకేమైనా యూజ్ అయ్యేటివి ఉన్నాయి. హసీనాకు 6 నెలల జైలు శిక్ష. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ ఆమె దోషిగా తేల్చింది. ఇదే కేసులో అవామీ లీగ్ విద్యార్థి నేత షకీల్ అకన్ బుల్బుల్కు 2 నెలల జైలు శిక్ష విధించింది. జస్టిస్ మహమ్మద్ గోలం ముర్తజా మొజుందర్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. గతేడాది ప్రధాని పదవిని కోల్పోయి దేశం వీడిన షేక్ హసీనా భారత్లో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షకీలాతో హసీనా ఫోన్ సంభాషణ లీక్ అవ్వడంతో ఐసీటీ విచారణ చేపట్టింది. దీని ప్రకారం నాకు వ్యతిరేకంగా 227 కేసులు నమోదయ్యాయి. అంటే 227 మందిని అంతం చేసే హక్కు నాకు ఉంది అని హసీనా అన్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఆమె వ్యాఖ్యలు సాక్షుల్లో భయాన్ని సృష్టించేదని తాము నమ్ముతున్నామని కోర్టు పేర్కొంది. ఈ ఆడియో లీక్ వల్ల ఈమెకి పనిష్మెంట్ ఇచ్చారు. శాంతియుత ప్రపంచమే భారత్ ఆకాంక్ష మోదీ. అక్రా విమానంలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఘనా అధ్యక్షుడు. ప్రధాని వారం రోజులు విదేశీ పర్యటన. ఘనా రాజధాని అక్రాలో ఘన స్వాగతం. 6-7 తేదీల్లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశ సదస్సుపై భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుతమైన బహుళధ్రువ ప్రపంచాన్ని భారత్ ఆకాంక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంటున్నామన్నారు. వ్యవస్థాపక దేశం హోదాలో ఆ కూటమి బలోపేతానికి అన్ని చర్యలు చేపడతామని మోదీ వెల్లడించారు. ఈ సదస్సు సందర్భంగా రియో డి జనీరోలో వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తామన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జరిగే సమావేశంలో వర్తమాన దేశాల బలోపేతంపై ముఖ్య చర్చ జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన కోసం బుధవారం ఢిల్లీ నుంచి బయలుదేరారు. తొలుత ఘనా రాజధాని అక్రా చేరుకున్న భారత ప్రధాని అరుదైన స్వాగతం లభించింది. గత 3 దశాబ్దాల్లో భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం. ఘనా అధ్యక్షుడు ప్రధానితో భేటీ అనంతరం 2 దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత స్థాయి భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. మోదీ ఇక్కడి నుంచి ట్రినిడాడ్కు వెళ్తారు. ఆ తర్వాత అర్జెంటీనా, తర్వాత బ్రెజిల్, నమీబియాలో పర్యటిస్తారు. కాల్పుల విరమణకు అంగీకరించింది హమాస్కు ట్రంప్ ప్రతిపాదన. ఇండియా పాకిస్తాన్ విషయంలో మాత్రం నేనే చెప్పాను ఆపానన్నప్పుడు హమాస్కి ప్రతిపాదన ఎందుకు? హమాస్కి కూడా చెప్పవచ్చు కదా పోయి ట్రంప్ గారు. భలే చెప్తారు అసలు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అవసరమైన షరతులకు ఇజ్రాయెల్ అంగీకరించింది. దీనికి హమాస్ కూడా ఒప్పుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు. ట్రంప్ ప్రతిపాదన ఇజ్రాయెల్, హమాస్లు తమ పాత వైఖరిని పునరుద్ఘాటిస్తూ పరస్పరం భిన్నంగా ప్రతిస్పందిస్తాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమేనని తెలిపిన హమాస్ గాజాపై యుద్ధాన్ని శాశ్వతంగా ఇజ్రాయెల్ ముగిస్తేనే సంధి చేసుకుంటామని స్పష్టం చేసింది. గాజా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్తూ దానికి బదులుగా మిగిలిన 50 మందిని విడుదల చేస్తామని తీవ్రవాద సంస్థ ప్రతినిధులు తెలిపారు. యుద్ధాన్ని ముగిస్తామంటే చర్చలకు సిద్ధమేనని వెల్లడించారు. అయితే ఆయుధాలు అప్పగించి హమాస్ లొంగిపోవాలని, పాలస్తీనాను వీడి వెళ్లిపోవడానికి అంగీకరిస్తేనే 60 రోజుల కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. యుద్ధానంతరం గాజాలో హమాస్ కనిపించిన వీలు లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇంకా ఏంటి? IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇక సహకరించమని చెప్పి ఇరాన్ చెప్తోంది. తమ దేశంలో చేపట్టే అణు కార్యక్రమాలు తనిఖీలు చేయకుండా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ద్వారాను ఇలా మూసివేసింది.
ఆ సంస్థ ఇక సహకరించకూడదని పార్లమెంట్ చేసిన బిల్లుకు ఇరాన్ అధ్యక్షుడు ఆమోదముద్ర వేశారు. తన అణుస్థావరాలపై అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా వియన్నాకు చెందిన ఐఏఏ చాలా కాలంగా ఇరాన్ అణు కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. తాజా ప్రకటనపై ఐఏఏ ఏమీ స్పందించలేదు. 17 ఏళ్ల బాలుడిపై వామ్మో పోక్సో కేసులో అరెస్టు. నా వారసత్వం కొనసాగుతోంది. భవిష్యత్ ఆధ్యాత్మిక గురువుని ట్రస్ట్ మాత్రమే గుర్తిస్తుంది. దలైలామ ప్రకటన. రష్యాతో వ్యాపారం చేస్తే 500% సుంకం. ఏ 100% కూడా కాదు, 500% అంట. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ చైనాలపై 500% సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనేట్లో దీనిపై బిల్లు ప్రకటిస్తామని వెల్లడించింది. రిపబ్లికన్ సెనేట్ లిండ్సే గ్రాహం ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500% సుంకం విధిస్తామని ప్రకటించారు. ఈ దేశం నుంచి చమురును భారత్ చైనాలు 70% కొనుగోలు చేస్తున్నాయని లిండ్సే తెలిపారు. ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని, ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఆమోదం తెలుపుతారని వెల్లడించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేసిన భారత్ చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. ఇక ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. ఉక్రెయిన్కి రష్యాకి గొడవ అయినప్పుడు వాళ్ళిద్దరు చూసుకుంటారు కదా, మాట్లాడితే ఉక్రెయిన్ కదా మాట్లాడతారు, నాకు సపోర్ట్ చేయకపోతే నిన్ను అందరి మీద సీరియస్ అవుతానని పోయి యూఎస్ఏ పోయి ఉక్రెయిన్ తరపున మాట్లాడుతుంది. అదేమంటే నేను పెద్దన్న అంటది. సరే, ఇంకా ఏం పార్లమెంట్ వద్ద భద్రతా ఉల్లంఘన కేసు, 2 నిందితులకు బెయిల్. మీకు గుర్తుందా, 2023 డిసెంబర్ 13 లోక్సభలకు దుండగులు ప్రవేశించి ఎంపీలపైకి రంగు చెల్లి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ విషయంలో 2 అరెస్ట్ చేశారు కదా, వాళ్ళకి బెయిల్ అంట. పహల్గాం దాడి బాధ్యులను శిక్షించాలి, క్వాడ్ దేశాల పిలుపు. మన బ్రిక్స్కేమో మన పిఎం గారు వెళ్ళారు, క్వాడ్కేమో మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని, ప్రోద్బలం అందించిన వారిని, ఆర్థిక సాయం చేసిన వారిని సత్వరం శిక్షించాలని క్వాడ్ దేశాల కూటమి పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఇందుకు సహకారం అందించాలని కోరింది. ఈ కూటమిలో భాగస్వాములైన భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులు మంగళవారం సమావేశమై ఈ సంవత్సరంలో భారత్లో జరగనున్న కూటమి వార్షిక శిఖరాగ్ర సమావేశం సదస్సుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిని క్వాడ్ తీవ్రంగా ఖండించడంతో పాటు సరిహద్దుకు ఆవలి నుంచి వస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే దీనిపై క్వాడ్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పాకిస్తాన్ పేరును కానీ, భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం గురించి కానీ ప్రస్తావించలేదు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రి, ఆస్ట్రేలియా మంత్రి, అలాగే జపాన్ మంత్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేయడంతో పాటు గాయపడిన వారు త్వరలో పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాం అని సంయుక్త ప్రకటనలో విదేశాంగ మంత్రులు పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా బల ప్రదర్శనపై క్వాడ్ విదేశాంగ మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో యథాతథ స్థితిని బలప్రయోగం ద్వారా మార్చేందుకు జరిగే ఎలాంటి చర్యకైనా మేము వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఖనిజ రంగంలో చైనా దౌర్జన్యాలపై, ఖనిజ ధరలపై దాని ఉడుంపట్టిని క్వాడ్ కూటమి వ్యతిరేకిస్తోంది. ఈ రంగంలో చైనా ప్రమేయంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్వాడ్ దేశాల కూటమి కీలక ఖనిజాలు క్వాడ్ సభ్యులందరికీ అందుబాటులో వచ్చి ఆయా దేశాల ఆర్థిక భద్రత బలోపేతమయ్యే దిశగా చర్యలు చేపట్టింది. 4 రోజుల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఓకే, బీర్ తాగుతూ వాదనలు వినిపించిన న్యాయవాది. గుజరాత్ హైకోర్టులో వర్చువల్ విచారణ వేళ ఘటన, సుమోటోగా కేసు స్వీకరించిన ధర్మాసనం. కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదేమో, మనమైతే పర్టికులర్గా ఇవి ఉండాలి ప్రోటోకాల్ అని చెప్తాం కదా. మరి లాయర్స్ అయితే మరి న్యాయం చెప్పాల్సిన వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే ఎలా? ఆస్ట్రేలియా విమానం, ఈ మధ్యన ఈ విమానాల ఇష్యూ రోజు న్యూస్ కవర్ చేస్తూనే ఉన్నారు. చాలా ట్రాజడీ ఇన్సిడెంట్ కదా. అందుకని రక్షణ బంధ విస్తరణకు 10 ఏళ్ల ఫ్రేమ్వర్క్. భారత్ అమెరికా అంగీకారం. భారత్ అమెరికా మధ్య రక్షణ బంధంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు 10 ఏళ్ల ఫ్రేమ్వర్క్ రూపొందించాలని 2 దేశాలు నిర్ణయించాయి. మంగళవారం 2 దేశాల రక్షణ మంత్రులు
ఫోన్ సంభాషణలో ఈ నిర్ణయం జరిగింది. దీనిపై బుధవారం పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తదుపరి తమ మధ్య జరిగే సమావేశంలో రక్షణ బంధ విస్తరణకు సంబంధించిన 10 ఏళ్ల ఫ్రేమ్వర్క్ను రూపొందించేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. భారత్కు అమెరికా విక్రయించిన ఆయుధాల అంశము ప్రస్తావనకు వచ్చింది. రక్షణ పరిశ్రమల మధ్య సహకారంపైన చర్చించారు. దక్షిణాసియాలో భారత్ను అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తుందని పెంటగాన్ వెల్లడించింది. తేజస్ యుద్ధ విమానాల్లో వినియోగించే GEF-404 ఇంజన్ త్వరగా అందించాలని ఎగ్జర్ట్కు రాజ్నాథ్ విజ్ఞప్తి చేశారు. సైనికుడు మృతదేహ చిత్రంపై తలవాల్చి కిమ్ భావోద్వేగం. అమెరికాలో 2 చైనా జాతీయులు గూఢచర్యం. ఏం పనులదేమో. రాహుల్పై పరువు నష్టం కేసు విచారణ 14కు వాయిదా. అప్పుడు ఈ కంటెక్స్ట్ గుర్తుంది కదండి. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అంటూ భాజపా నాయకుడు విజయ్ మిశ్రా ఈ దావా వేసిన సంగతి తెలిసిందే. దాని మీద అన్నమాట ఈ పిటిషన్. జిన్పింగ్ బ్రెజిల్ ఎందుకు వెళ్లడం లేదు? జిన్పింగ్ శకం ముగియనుందా? నాయకత్వ మార్పునకు సంకేతమా? తదుపరి దేశాధినేత వాంగ్ యాంగ్ బ్రెజిల్లో ఈ వారం చివరిలో జరగాల్సిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కావడం లేదు. ఈ దేశ ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సుకు వెళ్తారని డ్రాగన్ అధికారికంగా వెల్లడించింది. జిన్పింగ్కు అధికారం చేపట్టిన 12 ఏళ్లలో బ్రిక్స్ సదస్సుకు దూరంగా ఉన్న ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు ఇటీవల కొంతకాలం అదృశ్యమయ్యారన్న వార్తల వేళ ఈ కీలక ప్రకటన వెలువడింది. బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఈ నెల 6 నుంచి 7 వరకు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఏర్పడిన ఈ కూటమిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAEలు ఆ తర్వాత చేరిన సంగతి తెలిసిందే. రష్యాలోని కజాన్లో గతేడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీయ్యారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొన్న ఈ సమయంలో 2 దేశాల నేతలు సమావేశం కావడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాక పలు ద్వైపాక్షిక అంశాలపైన ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే సదస్సుకు జిన్పింగ్ దూరమవుతున్నారు. ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా గుర్తించిన షీ జిన్పింగ్ శకం త్వరలో ముగియనుందా? జిన్పింగ్ స్థానంలో మరో నేతను ఎన్నుకునేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు మొదలుపెట్టిందా? మే 21 నుంచి జూన్ 5 వరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? ఎప్పుడూ లేని విధంగా బ్రిక్స్ సదస్సుకు గైర్హాజరు కావాలనే నిర్ణయం దేనికి సంకేతం? వయోభారంతో జిన్పింగ్ తప్పించనున్నారా? అధ్యక్షుడి మార్పునికి ఈ సంకేతం అంటూ కొన్ని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. సంస్కరణాభిలాషి టెక్నోక్రాట్ అయిన వాంగ్ యాంగ్ తదుపరి అధ్యక్షుడు కావచ్చంటూ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే జిన్పింగ్ ఇలా అదృశ్యం కావడం సాధారణమేనని, సమయం వస్తే అధినేతలునైనా చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టవచ్చు వివాదం నిఘా సంస్థలు పేర్కొన్నాయి. జిన్పింగ్ బ్రెజిల్ ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు బుధవారం బీజింగ్లో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనిని ప్రశ్నించగా ఆమె సమాధానాన్ని దాటవేశారు. చూద్దాం, ఏదైనా బ్లాస్టింగ్ న్యూస్ ఇస్తుందేమో. సరే, మొత్తానికి ఫారిన్ న్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఆల్మోస్ట్ నెక్స్ట్ కృష్ణా బేసిన్లో జలకళ. ఓకే, ఇంకా అసైన్డ్ భూములను వదలలేదు. ఇంకా భూ అక్రమాలకు పాల్పడిన పూర్వ తహసీల్దార్ల అభియోగాలు నమోదు. అక్రమ మైనింగ్, ఉగ్రవాదుల ఇంట్లో RDX అంట. వామ్మో. ఇంకా కొబ్బరి దరహాసం మరింత పెరుగుతుందని అటకలపై నిల్వ చేస్తున్న రైతులు. ఇంకా డోజ్ రాక్షసుడు లాంటిది, మస్క్ను తినేస్తుంది. ట్రంప్ మస్క్ వెనక్కి తగ్గినట్లేనా? నిన్న చెప్పారు కదా బిల్లు పాస్ అయితే నేను కొత్త పార్టీ పెడతానని. 8 గంటల ముందు చార్టర్లపై రైల్వే శాఖ. మంచిదే, అప్పటికప్పుడు 4 అవర్స్ ముందంటే ఎలా తెలుస్తుంది? విద్యార్థి వీసాలకు కాలపరిమితి. ట్రంప్పై 20 రాష్ట్రాల దావా. లక్షల మందికి మెడికైడ్ డేటాను డిపోర్టేషన్ అధికారులకు అందించాలని ఫిర్యాదు. ట్రంప్కు $1.6 కోట్ల పరిహారం. కమలా హ్యారిస్ ఇంటర్వ్యూని ఎడిట్ చేసినందుకు చెల్లించాలన్న పారామౌంట్ సంస్థ. అమెరికా సరిహద్దులు దొరికిన 10,000 మంది భారతీయులు. దుష్ప్రవర్తన, లైంగిక ఆపేక్ష లేకుండా
హోక్స్గా నేరంగా పరిగణించలేం. మెదడుకు విద్యుత్ ప్రేరణతోనే గణిత సామర్థ్యం పెంచవచ్చు. ఓకే. వరద హెచ్చరికల స్థాయి దాటి పొంగి ప్రవహిస్తున్న 11 నదులు. కేంద్ర జల సంఘం వెల్లడి. పద్మ అవార్డులకు దరఖాస్తు జూలై 31 వరకు అంట. అనధికార వ్యక్తుల అభ్యర్థులను పట్టించుకో స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఆగని మృత్యుఘోష. సియాచి ఘటనలో 38 చేరిన మరణాలు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బ్యాచ్. స్టార్ట్ అయింది మన అమర్నాథ్ యాత్ర. నెక్స్ట్ గతంలో స్టేజ్ ఇప్పుడు తీసేశారు. గ్రూప్ 1కి సంబంధించి గురుకులాలు, వాలంటీర్ వొకేషనల్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా సాయి ప్రసాద్. ఆర్డబ్ల్యూఎస్ రెగ్యులర్ ఎస్సీల నియామకం ఎప్పుడు? ఆర్డబ్ల్యూఎస్. నెక్స్ట్ మొహరం పండుగ స్టార్ట్ అయింది. సినిమా పేరు. నెక్స్ట్ బిజినెస్. టూత్పేస్ట్ దుస్తుల ధరలు తగ్గుతాయా? దేశీయంగా ఐఫోన్ల తయారీ నెమ్మదిస్తుందా? చైనా నిపుణులు వెనక్కి పిలుస్తున్న ఫాక్స్కాన్. ఆకర్షణీయంగా ఔషధ ఎగుమతులు. ఫార్మా. ఆర్కామ్ రుణ ఖాతా మోసపూరితం. కార్యాలయ స్థలాల లీజింగ్లో జీసీసీల హవా. భారత్ బెంజ్లో కొత్త ట్రక్కుల శ్రేణి. ఇంకేముంది? సూచీలకు అమెరికా టారిఫ్ భయాలు. ఎప్పుడు ఇదే పని ఇంకా ట్రంప్కి. కనీస నిల్వ రుసుములకు విరుద్ధం ఇండియన్ బ్యాంక్ చెప్తోంది. ప్రతిభ. నిలకడతో కూడిన రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుతుంది. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం. నెక్స్ట్ కార్పొరేట్ కల్చర్. అయితే ఇస్రో సైంటిస్ట్ అవుతారా? ఓకే అండి. ఇక్కడతో జూలై 3వ తేదీకి సంబంధించిన ఈనాడు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంప్లీట్ అయింది. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.